హాయ్ ఫ్రెండ్స్, చింతకాయ నాటు గొరకల కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా ఒక బాణీ పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్టు, చింతకాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి. సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం అంటే ఇది నీసు కూర కాబట్టి, చేపల కర్రీ కాబట్టి కారం ఎక్కువ పడుతుంది. ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం స్కిన్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న నాటు గొరకలను అయితే ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇలా నాటు గొరకలను కూడా వేసుకుని ఉప్పు కారం మొత్తం అదంతా పట్టేటట్టు ఒక 55 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని ఒక 50 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది. చింతకాయ ఇది నాటు గొరకలు కాబట్టి బాగా ఎగరాలి. అందుకని కర్రీ అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.